ఓకే. రిలాక్స్‌గా ఉంటే ఆటోమేటికల్లీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది అని అంటారు. ఇది ఎంతవరకు నిజం? ఇది నేను స్టార్టింగ్లో అదే చెప్పాను. రిలాక్స్గా ఉండడం ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కానీ ఓన్లీ రిలాక్సేషన్ అనేది ప్రెగ్నెన్సీకి దారి తీయదు. సో ఒకవేళ ప్రెగ్నెన్సీ లేట్ అవుతుంది అంటే ఏమైనా మెడికల్ ప్రాబ్లం ఉందా అది కూడా చెక్ చేసుకోవాలి. దాంతోపాటు రిలాక్సేషన్ దట్ విల్ డెఫినెట్లీ వర్క్. ఓన్లీ రిలాక్స్ అయి కూర్చుంటే మాత్రం ప్రెగ్నెన్సీ రాదు. బికాస్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ అదర్ అండర్లయింగ్ కాజ్ అనుకోండి, అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అవ్వట్లేదు కదా. ఓకే డాక్టర్, అయితే ఇప్పుడు ఐవీఎఫ్ అంటే చాలా మంది భయపడుతున్నారు. అది పెయిన్ఫుల్లా, బేబీ సేఫ్ వస్తారా ఏంటి అనేది రకరకాలమైన మిత్స్ ఉన్నాయి. సో యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏంటి? సో ఐవీఎఫ్కి వచ్చేసరికి మీరు అన్నట్టు చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అసలు ఐవీఎఫ్ అనేది లాస్ట్ ప్రాసెసా, ఇక నాకు పిల్లలు పుట్టరా అందుకే మీరు ఐవీఎఫ్ చేస్తున్నారా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు సొసైటీలో చాలా అదే జరుగుతుంది. ఐవీఎఫ్లో సైన్స్ చాలా ఇంప్రూవ్ అయ్యింది. ఐవీఎఫ్ ఎప్పుడు చేస్తామంటే మీకు హెల్ప్ ఇంకొంచెం అవసరం, ఐయుఐ చేసుకున్నారు, ట్యాబ్లెట్స్ వాడారు, లేదా కాజ్ ఏం కనిపించట్లేదు, అట్లాంటప్పుడు మేబీ దిస్ విల్ బీ బెటర్ అన్నప్పుడు మనం ఐవీఎఫ్ చేస్తాము. అండ్ ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ కూడా చాలా బెటర్ ఉంది. ఐవీఎఫ్లో ఏం చేస్తాము, మీ బాడీలో ఉన్న ఎగ్నే, ఆ నెల వచ్చిన ఎగ్స్నే బయటికి తీసి స్పర్మ్తో కలిపి ఏర్పడిన బేబీని మీ గర్భసంచిలో పెడతాము. ఏర్పడే బేబీని గర్భసంచిలో పెడుతున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఒక్కసారి బేబీ అతుక్కున్నది అనుకోండి, ఇంచుమించు నార్మల్ ప్రెగ్నెన్సీ కిందకే లెక్క. ఓకే. అండ్ ఐవీఎఫ్ బేబీస్ హెల్దీగా పుట్టరు అనేది యాజ్ యు సెడ్ ఇట్ ఈస్ అ మిత్. సో ఐవీఎఫ్ బేబీస్ ఆర్ ఆల్వేస్ హెల్దీ. ఓకే. హెల్దీగా పుట్టరు అనేది తప్పు. బట్ యూజువలీ ఐవీఎఫ్ ఎవరిలో చేస్తాము, బాగా ఏజ్ ఉన్న వాళ్ళు, ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళు చేస్తాము. సో బేబీ బయట ఏర్పడిన బేబీ పెరిగేది మదర్ యూట్రస్లో, మదర్ ఏజ్ ఉన్నది. సో యూట్రస్ అదే ఎన్విరాన్మెంట్లో బేబీ పెరుగుతుంది. అందుకని దానికి రిలేటెడ్ కాంప్లికేషన్స్, కొందరికి ముందే నొప్పులు రావడం కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఐవీఎఫ్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంది. దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద ఏజ్. ఓకే. ఇంకో మిత్ ఏంటిది, ఎగ్స్ అన్ని తీస్తున్నా అంటున్నారు కదా, నా ఎగ్స్ అన్నీ అయిపోతాయా అని పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. సో ఎవ్రీ మంత్ 1 బ్యాచ్ ఆఫ్ ఎగ్స్ వస్తూ ఉంటుంది. ఆ ఒక్క బ్యాచ్నే మనం కాపాడుతున్నాం. బేసికలీ అన్ని బ్యాచెస్ ఆఫ్ ఎగ్స్ వచ్చినా అందులో ఒక్కటి పెరుగుతుంది, మిగతాది ఆటోమేటిక్ బాడీ చంపేస్తుంది దాన్ని. అపోటాసిస్ అని చెప్తూ ఉంటాం. చంపేసి ఒక ఎగ్నే న్యాచురల్గా కాపాడుకుంటుంది. ఐవీఎఫ్లో మనం ఏం చేస్తున్నాం, న్యాచురల్గా ఏది చంపబోతున్నాయో ఆ ఎగ్స్ అన్నిటినీ కూడా చావకండి, నేను మిమ్మల్ని బతికిస్తాను, ఫుడ్ నేనే ప్రొవైడ్ చేస్తా అని చెప్పి మనం బయట నుంచి ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ ఎగ్స్ని కూడా కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నాం. సో ఎగ్స్ ఎప్పటికీ మీకు ఒక ఐవీఎఫ్ సైకిల్ చేయడం వల్ల ఎగ్స్ చనిపోవడం అనేది జరగదు. ఇంకొకటి ఐవీఎఫ్ ఇస్ గ్యారంటీ అనేది ఇంకొక మిత్. సో ఐవీఎఫ్ అనేది గ్యారంటీ ప్రొసీజర్ కాదు. ఎగ్స్ అనేది మీ బాడీలో తగ్గుతూ ఉన్నాయి అనుకోండి, ఆ ఎగ్స్ని మనం రీప్లేస్ చేయలేం. మీ ఏజ్ పెరుగుతూ ఉన్నది, సో ఆ ఏజ్ని మనం చేంజ్ చేయలేం. మీరు 35-40 ఉన్నారు, మీ ఎగ్స్ కూడా 35-40 ఇయర్స్ చేంజెస్ అనేది వస్తూ ఉంటుంది. సో ఐ కెనాట్ గో అండ్ చేంజ్. ఇప్పుడు ఎగ్ని 40 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్కి అయితే నేను తీసుకురాలేను. 40 ఇయర్స్లో మీకు ఉన్న ఎగ్స్నే మనం బయటికి తీస్తాం. సో గ్యారంటీ అనే ప్రాసెస్ కూడా అది కూడా ఒక మిత్తే. ఓకే. అండ్ ఐవీఎఫ్ పెయిన్ఫుల్ అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు. అఫ్ కోర్స్ అండి, ఐవీఎఫ్లో ఇంజెక్షన్స్ అవి ఉంటాయి కాబట్టి మినిమల్ చేంజెస్ లైక్ మీకు బ్లోటింగ్ కానీ లేకపోతే మూడ్ ఫ్లక్చుయేషన్స్ అట్లాంటి చిన్న చేంజెస్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. బట్ ఇంతకుముందు ఎవరో చేశారు, వాళ్ళకి ఏదో సీరియస్గా అయ్యింది, అట్లాంటి కాంప్లికేషన్స్ అయితే ఇప్పుడైతే ఎక్కువ లేదండి. ఇన్ ద పాస్ట్ కొందరికి ఇంజెక్షన్స్తో రియాక్షన్స్ అవన్నీ ఎక్కువ ఉండేది. నౌ ద ఇంజెక్షన్స్ హ్యావ్ ఆల్ చేంజ్డ్. సో ఓవర్ ఇయర్స్ ఇప్పటికీ సక్సెస్ రేట్ ఎక్కువ అవుతుంది, నంబర్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. సో ఐవీఎఫ్ ఏదో సంథింగ్ డెడ్లీ అన్నట్టు కూడా కొందరు అనుకుంటూ ఉంటారు, చాలా డేంజరస్, చేయొద్దు అన్నట్టు అనుకుంటూ ఉంటారు. సో దాట్ ఈస్ ఆల్సో మిత్ అండి. ఐవీఎఫ్తో పిల్లలు పుట్టిన వాళ్ళని మీరు అడిగితే ఇంకా బెటర్ అవగాహన అనేది మీకు వస్తూ ఉంటుంది. అందరూ ఏంటంటే నెగటివ్ స్టోరీస్ మీద ఎక్కువ శ్రద్ధ అనేది పెడుతూ ఉంటారు. సో వాళ్ళు ఐవీఎఫ్ చేయించుకున్నారు కాలేదు అనేది ఇది ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. కాకపోతే ఐవీఎఫ్ చేశారు వాళ్ళకి అయ్యింది అనేది వినడానికి మన మైండ్ కూడా ఒప్పుకోదు. సో ఆ మిత్ని తీసేసి ట్రై టు స్పీక్ టు పీపుల్ హు ఆర్ మోర్ సక్సెస్ఫుల్. అలాంటప్పుడు మీ జర్నీ కూడా సక్సెస్ఫుల్ ఉంటుంది అండ్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు వాక్ త్రూ ద జర్నీ.